మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మాస్టర్స్. ఈరోజు హనుమంతుడి కోసం చెప్పడానికి అలా అమ్మగారే వస్తున్నారు, మాత అంజనాదేవి గారు. ఆవిడ్ని సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. అలాగే ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సద్యం సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన అంజనాదేవి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ హనుమంతుల వారి జయంతి కాబట్టి హనుమంతుడి కోసం చెప్పుకుందాం మాస్టర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా, నమస్తే. ధ్యాన మిత్రులందరికీ ఇదే నా ఆత్మ ప్రణామాలు. అందరికీ ఆంజనేయుడి తరపున ఆయన ద్వారా ఆశీస్సులు అందిస్తున్నాను అందరికీ కూడాను. ఆయన ఆశీస్సులు ఈ శరీరం ద్వారా మీకు అందరికీ అందిస్తున్నాను. మీరు చెప్పారు కదా, నేను ఆయన తల్లినని చెప్పి మీరు చెప్పారు ఆల్రెడీను. సో నేను కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, ఇది ఇది ఎలా తెలిసింది ఇది అని చెప్పి నాకు సరే ఇప్పుడు నేను మళ్ళీ అంతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి అదంతా అంటే మళ్ళీ పెద్ద టైం పడుతుంది ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలంటే. కాకపోతే నాకు అది దేనికి వచ్చిందంటే, నాకు చిన్నతనం నుంచి ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా ఇష్టము, ప్రేమ, వాత్సల్యం. అలాగా అలా అని చెప్పి ఆయనకి ఏదో పూజలు చెయ్యాలి మళ్ళీ అలా కూడా కాదు, కానీ ఎందుకనో ఆయన చూస్తేనే ఇష్టం నాకు. ఆయన నావాడు అన్న ఫీలింగ్ అనమాట, ఆయన నాకే సొంతం అన్న ఫీలింగ్ అనమాట. ఇది చిన్నతనం నుంచే అది నాతో పాటు పెరుగుతూ అది వచ్చింది. సరే 99 డిసెంబర్లో నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రాని క్రితమే నాకు సరే వేరే వేరే అనుభవాలన్నీ చాలా జరిగాయి. అయితే ధ్యానంలోకి వచ్చిన డే 1లోనే నేను ఆంజనేయుడితోటి నేను నా యొక్క సూక్ష్మ శరీరంతో అక్కడికి వెళ్ళాను, ఆంజనేయుడి దగ్గరికి. వెళితే అక్కడ ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం. ఆత్మ విద్య అన్న టాపిక్ మీదనే ఇద్దరం 1 అవర్ మాట్లాడుకున్నాం. 1 అవర్ అయిపోయాక నేను మళ్ళీ ఆయన, ఇంకా నువ్వు వెళ్ళమ్మా, ఇంటికి వెళ్ళు, ఇంకా టైం అయింది, నీకు భోజనాలు టైం అయింది మీకు అని చెప్పి అనడం. సరే అని చెప్పి సరే నేను బయటకు వస్తే సమంగా ఆ టైం అయింది అనమాట. సో ఇదంతా అయ్యి సరే అనుకున్నాను. అయిపోయాక నేను ధ్యానాల్లోకి వచ్చిన ఫస్ట్ డే ఇది అయింది, ఇట్లాంటి అనుభవం. సెకండ్ డే ఏమైందంటే, ధ్యానం చేస్తుంటే నాకు అంజన అని చెప్పి పేరు వచ్చింది. ANJANA అని చెప్పి ఇంగ్లీష్లో వచ్చింది. అవన్నీ ఒక వెండి కాంతితో ఉన్నాయి ఆ లెటర్స్. అంజన అనుకున్నాను. సరే అనుకున్నాను. అయిపోయాక థర్డ్ డే ఏమో నీ లీలలు ప్రపంచానికి చాటు అని మళ్ళీ అలాగే కాంతితో అక్షరాలు వచ్చాయి. ఏంటి ఇవన్నీ వచ్చాయి, సరేలే ఇవన్నీ ఏవో ఉందని చెప్పి సరే అంటే నేను నా లోపల అవి నాకు అది అది ఎక్కడో అర్థం అవుతోంది, నాకు ఇన్సైడ్ ఎక్కడో అర్థం అవుతోంది. కానీ అది నాకు అర్థమైనంత మాత్రాన అది అది అవును అని చెప్పి అనలేను నేను. ఎందుకంటే అది ఒక పెద్దవాళ్ళ నుంచి ఒక స్టాంప్ కావాలి దానికి. అప్పుడు ఓహో అవును అని చెప్పి అనుకోగలను, లేకపోతే నేను పైకి అనలేను అన్నమాట. సరే ఇలా వస్తేను సరే అయితే ఇవన్నీ రాసి పెడుతూ ఉండేదాన్ని. ఇవన్నీ నాకు చాలా అనుభవాలతోటి నేను మళ్ళీ మర్చిపోతానేమో అవన్నీ అని చెప్పి నేను డైలీ రాసి పెడుతూ ఉండేదాన్ని వచ్చినవన్నీ. పెడుతూ ఉంటే సరే ఒకనాడు 2002 జాన్యువరిలో 1లోనో 2లోనో సార్ వచ్చారు ఇంటికి. 1లో అనుకుంటా ఐ థింక్.
సార్ వచ్చారు. సార్ వస్తే సరే నేనేమో సార్‌కి బుక్ ఇచ్చి, నా యొక్క అనుభవాలు బుక్ ఇచ్చి, నేను ఇలా పక్కకి తిరుగుతున్నాను ఇంకాను. ఇలా ఇలా బ్యాక్ ఎడుతున్నాను. ఆయన చూసి వెంటనే అయినా అంజన దగ్గర ఇలా టిక్ పెట్టారు. ఇట్లా గీతలు పెట్టారు. ఇంకా ఆ బుక్ ఇంకా ఉంచుకున్నాను నేను. ఆ బుక్ ఇంకా ఉంది నా దగ్గర. ఇది ఇట్లా ఇట్లా పెట్టి వెంటనే సార్ చెప్పారు, "మేడం మీది ఇదే జన్మ మీది. మీరేమో పూర్వజన్మలో ఆంజనేయ స్వామి తల్లి మీరు, ఆయన తల్లి మీరు" అని చెప్పి అన్నారు. అంటే, "ఆహా! అవునా సార్?" ఆహా! అంటే సార్ అన్నారు, "ఏంటి అంత సింపుల్‌గా ఆహా అంటావు నువ్వు మరీను. మీరు ఆయన తల్లి, మీరు ఆయన కన్న తల్లి" అని చెప్పి అనుకుంటూ సార్ అదే చాలా ఉత్సాహంగా, ఎక్సైటింగ్‌గా మాట్లాడుతున్నారు. అదే సార్. అవును. ఆహా! అని చెప్పి అన్నాను. అన్నాక సరే అప్పుడు సార్ కూర్చున్నారు. కూర్చొని అన్నీ మాట్లాడారు. నా యొక్క అనుభవాలేమిటి ఇవన్నీ, ఆ స్వామితో నాకుండే అనుభవాలేమిటి అని సార్ ఆ రోజున అసలు చాలా ఆనందపడ్డారు. ఆనందపడి సార్ అన్నారన్నమాట. "ఆహా! ఈరోజు నేను ఆంజనేయుడిని కన్న తల్లి అంజనాదేవిని ఈ రోజున చర్మంతోటి, రక్తంతోటి, మాంసంతోటి, ఇలాగ శరీరంతోటి నేను ఇలా ముట్టుకుంటూ నేను సో ఆవిడని చూడడం అయింది ఈరోజు. నా జన్మ ధన్యం నాది. ఆహా! నాకు ఎంత అదృష్టం అని చెప్పి సారు చాలా ఆహ్, ఉత్సాహంగా పొంగిపోతూ మాట్లాడారు. సరే హ్మ్. నేను కూడా సరే అదే రకంగా సార్‌కి రెస్పాండ్ అయ్యాను మళ్ళీ నేను కూడాను. సో, అప్పుడు సార్ ద్వారా అందరికీ తెలిసిందనమాట. నా యొక్క జన్మ రహస్యం. అంతవరకు నేనెవరికీ ఏంటి చెప్పలేదు నేను. ఇది నా యొక్క జన్మ గూర్చి. ఆహ్, హ్మ్. సరే. అయితే ఈరోజు హనుమత్ జయంతి. అయితే మనం ఇప్పుడు సా ఇప్పుడు హనుమత్ జయంతి అని మనం మాట్లాడుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము మామూలుగా. అండ్ సరే చాలామంది ఆయనకేదో ఈరోజు పూజలు చేస్తూ ఉంటారు. లేకపోతే వ్రతం చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వారు ఆయన్ని చూస్తూ ఉంటారు. కానీ ఆయన నుంచి మనం ఏది నేర్చుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అది. అంటే నేను వేరే ఇంకేమీ కాదంటలేదు. అన్నీ చేసుకోవచ్చు. మనం పూజ చేసుకోండి, ధ్యానం చేసుకోండి, ఇంకోటి చేసుకోండి, మంత్రం చేసుకోండి, జపం, తపం అవన్నీ మీ ఇష్టాలు, మీ సంస్కారాల్ని బట్టి, మీ ఇష్టాలను బట్టి అన్నీ చేసుకోవచ్చు. ఏది తక్కువ కాదు, ఏది తప్పు కాదు. అన్నీ కరెక్టే. ఎందుకంటే అది మన లోతుల్లోంచి రావాలి. అంటే నా యొక్క ఆహ్, ఆత్మ నా యొక్క ఆత్మ లోతుల్లోంచి నాకు దేని పట్ల ఇష్టం ఉందో, నేను ఆ మార్గంలో వెళ్ళాలి. అంతేగాని బలవంతంగా నేను ఏదో ఇంకొకళ్ళు అన్నారు కదా! నా మార్గం తప్పని చెప్పి, అందుకోసం అని చెప్పి ఇంకొకళ్ళు అన్నారని చెప్పి, నేను బలవంతంగా ఇంకొక మార్గాన్ని పట్టుకుంటే, అది నేను నేను వెళ్ళలేను. అందుకోసం అందరూ ఎవరికి వారి యొక్క అంతరాంతరాల్లోంచి ఏ మార్గం ఇష్టంగా చేయాలనిపిస్తుందో, ఆ మార్గాన్ని అందరూ ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఇది, ఇది వారిని బట్టి. కాకపోతే ఒక్కటేంటంటే మనం ప్రతి వాళ్ళం కూడా నువ్వు ఏ మార్గంలో ఉన్నా ప్రతి వాళ్ళం నేర్చుకోవాల్సిందేంటంటే, మనం ఏం నేర్చుకోవాలి? ఆ స్వామి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆయన, ఆయన అంతలాగా ఏ రకంగా అయ్యారాయన? అన్నది మనం ప్రతి వాళ్ళం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఆహ్, ఆహ్, ఆయన జ్ఞానుల్లో అగ్రగణ్యుడు. జ్ఞానినాం అగ్రగణ్యం. హనుమాన్ చాలీసాలో వస్తుంది కదా! ఫస్ట్‌లోనే వస్తుంది. ఆయన జ్ఞానినాం అగ్రగణ్యం. అంటే జ్ఞానుల్లో కూడా అగ్రగణ్యుడాయన. జ్ఞానుల్లో కూడా. అంటే మహాజ్ఞాని. అంటే ఆయన మించి ఇంకొక జ్ఞాని లేరెక్కడాను. అంతటి జ్ఞానం. ఇంకొకటి అది నేర్చుకోవాలి. ఇంకొకటి వినయం. ఎక్కడైనా సరే మనం ఎంత విద్యావంతులమైనా అది ఆ విద్య వినయంతోనే రాణిస్తుంది కానీ, వినయం లేని విద్య రాణించదు.
అంటే మనం అఖండ మనం ఏదో మన పెద్ద పెద్ద టాప్ పొజిషన్స్ ఉండొచ్చు, మనకి చాలా డిగ్రీస్ ఉండొచ్చు, మనకి ఎంతో ఉండొచ్చు, కానీ నీకు వినయంతోనే రాణిస్తుంది. అంటే ఎలా మనం ఇది మనకి ఆయన చేసి చూపించారు ఆంజనేయ స్వామి. అసలు ఎక్కడా కూడా శక్తి, వినయం ఒక దగ్గర ఉండవు. మనం ఇది మనం చాలా గమనించాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒకళ్ళకి చాలా శక్తి ఉంటుందనుకోండి. అంటే ఒకళ్ళు చాలా విజ్ఞానవంతుడు అవ్వచ్చు. అలాగే ఒకళ్ళు మహాజ్ఞాని అవ్వచ్చు. ఒకళ్ళు మంచి డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు. ఒకళ్ళు పెద్ద పొజిషన్‌లో ఉండేవాళ్ళు అవ్వచ్చు. కానీ వీళ్ళలో ఇప్పుడు అది అంత ఉంటే అక్కడ వినయం తక్కువుంటుంది. అంటే వాళ్ళు ఇంకోళ్ళ పట్ల వాళ్ళు కొంచెం అధికారికంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అది ఆ రకంగా అయిపోతుంది అంతే ఇది. ఆ రకంగా అయిపోతారు వాళ్ళు. ఇంకోళ్ళ పట్ల కొంచెం మాట మాట అధికారికంగా మాట్లాడడం కొద్దిగా అలా ఉంటుంది. కానీ ఎక్కడ కానీ ఆంజనేయ స్వామి మరి ఆంజనేయుడు అంత శక్తివంతుడు. అసలు ఆయన లేకపోతే అసలు రామాయణమే లేదు. ఇప్పుడు సీతారాములతోటి కాదు రామాయణం అంతా అయింది. ఆంజనేయుడితోటే రామాయణం అయింది. ఎందుకంటే సీతారాములది అది అది ఒకదాకానే అంతే ఇది. కానీ మొత్తం రామాయణం అంతా జరిగింది అక్కడ మెయిన్ అక్కడ అక్కడ లంకలోనే. అది ఆ లంక అదొక పెద్ద మార్పు అక్కడ రామాయణంలో. అక్కడ అది అది కనుక సవ్యంగా అయ్యి ఉండకపోతే కనుక రామాయణం క్లోజ్. రామాయణం ఉండేది కాదు. సరే ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఇవన్నీ అంతా ఆల్రెడీ ఇవన్నీ పైన ప్లాన్ అయిపోయి అంతా చేయబడి ఇక్కడ కిందన అయ్యాయి. అదంతా వేరే రకం. కానీ మనం మాటల్లోకొస్తే మాత్రం ఆంజనేయుడు లేకపోతే రామాయణం లేదు. మరి ఆయన ఎంత ఎంత వినయవంతుడు అంటే అసలు నాకు అంత శక్తి ఉంది అని కూడా ఆయనకి తెలీదు. అంటే తెలీదు అంటే నాకంటే వాళ్ళందరూ ఇంకా చాలా శక్తివంతులు. ఆయన ఆయన నాకంటే ఆయనకి శక్తి ఉంది. ఇంకోళ్ళకి నాకంటే చాలా శక్తి ఉంది అని చెప్పి అని చెప్పి ఇంతే అనుకుంటాడు కానీ, నాకు అంత శక్తి ఉంది అని చెప్పి ఆయన అసలు ఆయన అనుకోలేదు ఎప్పుడు కూడాను. అంటే అది వినయం. అది వినయ లక్షణం. సో, అప్పుడు ఆయనని ఇంకొకళ్ళు తోస్తేనే కానీ ఆయన లేవలేదు. కాబట్టి ఎక్కడైనా సరే ఇప్పుడు చేతకాని వాడు వినయంగానే ఉంటాడు. తగ్గే ఉంటాడు. ఎందుకంటే వాడికేంటి రాదు మరి. సో, వాడు మౌనంగా ఉంటాడు, తగ్గుంటాడు, చేతులు కట్టుకుని యెస్ సార్, జీ హుజూర్, యెస్ సార్ అని చెప్పి ఇంతే ఉంటాడు. చేతకాని వాడు. కానీ ఆంజనేయుడి దగ్గర అసలు అఖండ శక్తి. అఖండ శక్తి అంటే ఖండం లేదు. దానికి ఎక్కడ తక్కువ లేదు, కొరత లేదు, ఇది ఇంతే లేదు. అఖండం అంటే దానికి ఇంతే అంటూ లేదు. ఎంతైనా ఉందన్నమాట అది. అంటే నువ్వు ఎంత ఆకాశం అంత అంటే ఆకాశం అంతా శక్తి ఉందన్నమాట ఆయనకి. అంత ఉంది. కానీ మళ్ళీ అలాగే ఇంకో పక్కన అంతా కూడా మళ్ళీ ఆయన అంత వినయం. ఇది మనం ప్రతి వాళ్ళు మనం నేర్చుకోవాల్సిన ఇది. ఇది ఈ గుణం. ఎందుకంటే ఇవాళ చిన్న మనకి చిన్న సన్మానం అయితే నేను ఇంత అని చెప్పి అనుకుంటున్నాం. అలాగే మనకేదో ఏదో కొంత ఏదో ఒక ఇల్లు కట్టుకుంటే ఓహో నేను ఇల్లు కట్టేసుకున్నాను నేను ఇంత అనుకుంటున్నాం. అలాగే ఎక్కడో ఏదో ఒక 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 4 మాటలు క్లాస్‌లో మాట్లాడితే అయ్య బాబోయ్! నేనేదో మాట్లాడేసాను క్లాస్‌లో నాకు అందరూ క్లాప్స్ కొట్టేశారు, చప్పట్లు కొట్టేశారు. నాకు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది చెప్పి దాన్ని అనుకుంటున్నాం. అదే అసలు ఆయనతో పోలిస్తే మనం ఎక్కడ ఎంత? సో, మనం అక్కడ పోల్చుకోవాలి. మనం అక్కడ. ఆయనతో పోల్చుకుంటే నేను ఎంత? సో, నేను అది నేర్చుకోవాలి. మనం ఎప్పుడూ కూడా అట్లాంటివి పోల్చుకోవాలి కానీ ఏదో మామూలు వాళ్ళతోటి ఇలా కాదు. సో, అక్కడ అది అది నేర్చుకోవాలి. వినయం. అండ్ ఆయన ఇంకోటేంటంటే ఆయన మౌనం. ఆయనేంటంటే ఎక్కడ పని ఉందో అక్కడ మొత్తం హోల్ హార్టెడ్‌గా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా పనిచేస్తారు. ఏ ఆ పని అయిపోయింది. మళ్ళీ ఆయన మౌనము, వినయం ఇది నేర్చుకోవాలి అందరం కూడాను. అంటే ఇవాల్టి కాలం
అంటే ఇవాళ మనకి మీడియా అనుకోండి, మీడియా వల్ల అండ్ ఇవాళ ప్రపంచం ఎలా అయిపోయిందంటే నువ్వు ఎంత మాట్లాడితే అంత వాల్యూ అన్నట్టుగా అయిపోయింది ఇవాళ. ఇవాళ ప్రపంచం ఇవాళ అలా ఉంది. కానీ ఇది చాలా ఇది రాంగ్ రాంగ్ రూట్ ఇది. చాలా రాంగ్ రూట్. ఆహ్, ఇప్పుడు దాని వలన మనం శక్తిని మనం కోల్పోతున్నాం. ఎక్కువ మాట్లాడడం వలన శక్తిని కోల్పోతున్నాం. ఇప్పుడు 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 మీడియాలో పనిచేసే అందరూ కూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడాలి. సో, వాళ్ళు మాట్లాడాలి కాబట్టి ఏవేవో మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకి మంచి మాటలు ఉంటాయనుకోండి. ఇప్పుడు మనం ఇద్దరుంటారు. మంచి మాటలు మాట్లాడుకోవాలి అంటే అవి మూడో, నాలుగో మాట్లాడుకుంటారు అంతే ఉంటాయి. ఇంకేం ఉండవు. అదే కనుక మనకి గాసిప్స్ అలాగే ఇంకోళ్ళ పైన, ఇంకోళ్ళ పైన, ఇంకోళ్ళ పైన మాట్లాడుకోవాలంటే మనకి గంటలు, 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 గంటలు మాట్లాడేయగలం మనం. అవి అంటే వేస్ట్ టాక్ అన్నది మనకి అంత ఆహ్, ఉంది మనకివాళ. కానీ ఆయన దగ్గర ఎప్పుడూ కూడా వేస్ట్ టాక్ అన్నది లేదు. అది మనం ప్రతి వాళ్ళం కూడా మనం నేర్చుకోవాలి ఆయన దగ్గర. అప్పుడు నేర్చుకున్న నాడు ఆహ్, ఆహ్, ఆటోమేటిక్‌గా మౌనం అనేది స్టార్ట్ అయిపోతుంది. ప్రతి వాళ్ళు ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుందది. దానికోసం మళ్ళీ ప్రయత్నం అక్కర్లేదు. మౌన వ్రతాలు అక్కర్లేదు. కొంతమంది మౌన వ్రతం సరే అవన్నీ వాళ్ళ వాళ్ళ ఇష్టం. అవన్నీ తప్పు అంటలేదు నేను. కానీ అంటున్నా ఒక కామన్‌గా మాట్లాడుతున్నా. కామన్‌గా ఏంటంటే మనం అది గనక మనం నేర్చుకుంటే ఆ మౌన వ్రతం అన్నది అక్కర్లేదు. ఆటోమేటిక్‌గా మనం ప్రతి వాళ్ళం మౌనం అయిపోతాం. ఎందుకంటే ఏం ఉండదు మాట్లాడడానికి. ఆహ్ మనకి ఇంకేదో అంటే మనం మాట్లాడాలి కాబట్టి ఏదన్నా మాట్లాడాలంటే అంతేగాని లేకపోతే మాట్లాడేది ఏమి ఉండదనమాట. అదొకటి మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఆయన ఇదిగో ఈ మధ్యన ఆయన 'ఇమ్మోర్టల్ టాక్స్' వచ్చాయి కదా! బుక్ వచ్చింది కదా! ఇది ఇది మనం ప్రతి వాళ్ళం ఇది చదివాము, విన్నాము అందరం కూడాను. 'ఇమ్మోర్టల్ టాక్స్' గూర్చి క్లాసెస్ కూడా అయ్యాయి కదా! ఆ ఇమ్మోర్టల్ టాక్స్ కాకపోతే చాలామంది క్లాసులు పెట్టుకున్నారు, చెప్పుకున్నారు, చదువుకున్నారు, విన్నారు. కానీ ఆ ఇమ్మోర్టల్ టాక్స్ నుంచి ఎంతమంది ఎంత నేర్చుకుని, ఎంత ఫాలో అవుతున్నాము అన్నది చూసుకోవాలి. విన్నాం. ఓకే. అది తెలిసింది. ఓకే. ఓకే. అయితే సో వాట్? అది మనం ఎంత ఆచరించగలుస్తున్నాము అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఆహ్, హ్మ్. అయినా ఈ రోజుకి కూడా ఆయన ఉన్నారు. ఆయన చిరంజీవి. ఇది అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే ఆయన ఎప్పుడూ కూడా ధర్మాన్ని వదిలిపెట్టలేదు. నువ్వు ఎంత ఇది లంకకెడతారు. లంకకి వెడితే అక్కడ ఏం ధర్మం పాటించాలి, అక్కడ అంతా పాటించారక్కడ. అది ఆ ధర్మాన్ని పాటించారు. అక్కడ హ్మ్, ఆహ్, అక్కడ లంకలో ఆయన వెతుకుతూ ఉంటే అదే రావణాసురుడి మందిరంలో వెతుకుతాడు ఫస్టు ఈయనని. అమ్మవారు అక్కడెక్కడైనా ఉన్నారా అని చెప్పి. అయితే అక్కడెక్కడ లేరు. అయితే ఆయన అక్కడ చూడకూడని దృశ్యాలు చాలా చూసారు అక్కడ. రావణాసురుడు, ఆయన భార్యలు, ఆయన చాలా మంది భార్యలు కదా ఆయన్ని. అది ఒకళ్ళు ఇద్దరు కాదు కదా! చాలా మంది భార్యలు. సో, ఆహ్, చూడకూడనివి కూడా ఆయన చాలా చూసారు. చూసి ఆయన, ఆయన పక్కకొచ్చి అనుకుంటారు. అయ్యో! నేనిక్కడ ధర్మాన్ని తప్పానా ఇక్కడ నేను అని చెప్పి ఆలోచించుకుంటారాయన. నేను ఇట్లాంటివన్నీ చూసాను నేను. అది అసలైతే అది తప్పు. అది ఆ మాట. సో, అయితే నేను ధర్మాన్ని తప్పానా అని చెప్పి ఆలోచించుకుంటారు పక్కకొచ్చాయన. ఆలోచించుకొని మళ్ళీ అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఇంకెవరు లేరు. ఆయనకయనే గురువక్కడ. మరి ఇంకెవరు చెప్పేవాళ్ళు లేరు కదా! మళ్ళీ ఆలోచించుకుంటారు. ఇది మళ్ళీ అనుకుంటాడు. నేను ధర్మాన్ని తప్పలేదు. నేను అమ్మవారి కోసం నేను వెతుక్కున్నాను. సీతమ్మవారి కోసం. సో, ఆ సీతమ్మ వారు మరి రావణాసురుడు పట్టుకొచ్చేసాడు కాబట్టి, సో, రావణ మందిరంలోనే ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. అనుకుని అక్కడ వెతికాను. వెతుకుతే మరి ఇదిగో అక్కడ ఇట్లాంటివన్నీ కనిపించాయి. కనిపించినా
నేను నా కళ్ళు కళ్ళు చూసే, కానీ నా యొక్క ఆ, ఆ, అంత అంతరాత్మ చూడలేదు వీటిని. అంటే నా యొక్క మనసు లోతుల్లో ఇది చూడలేదు. ఇది చూడండి, ఇది ఇది ఎంత భేదమో. కళ్ళు చూసేయి, కానీ నా మనసు లోతులు చూడలేదు దాన్ని. అంటే ఏమిటి? ఇప్పుడు మనకి చాలా మంది అనుభవం ఉంటుంది ఇది. మనం మనకు మనకి ఏదో ఒక వస్తువు కావాలి. ఇప్పుడు మనకి పెన్ను కావాలి మనకి. ఆ పెన్ ఎక్కడో పోతుంది. పెన్ను కావాలి. సో, మనం పెన్ను కోసం మనం వెతుక్కుంటూ ఉంటాం. వెతుక్కుంటూ ఉంటే మనకి వేరే వస్తువులు కనిపిస్తాయి. ఏదో పక్కన ఏదో వాచి, ఏదో ఆహ్, లేకపోతే రబ్బర్ బ్యాండ్సు ఏవేవో ఏదో బుక్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి మనసు అవి పట్టుకోదు. కళ్ళు కళ్ళు చూస్తాయి. మనసు పట్టుకోదు వాటిని. నువ్వు నువ్వు మళ్ళీ సరే నువ్వు మళ్ళీ కొంచెం సేపయ్యాక, ఇగో ఇందాక రబ్బర్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయా? ఎక్కడ పెట్టావంటే అది మనకి అది గుర్తురాదు. ఎందుకంటే ఇవి నాకవుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. అందుకోసమే నేను ఇట్లా అంటున్నా. నాకు అది ఎందుకంటే నాకు అది ఇన్‌సైడ్ పట్టుకోదది. నేను మళ్ళీ మళ్ళీ వెతుక్కుంటా. అవి మళ్ళీను వాటి కోసం. వెతుక్కున్నాక చాలా సేపయ్యాక అని అనిపిస్తుంది. అది ఎక్కడో చూసినట్టుగా ఉన్నాను ఇందాకను అని చెప్పి అనిపిస్తుంది. అని అనుకున్నప్పుడు మనం వెతుకుతే అక్కడ ఉంటాయివి. అలా అన్నమాట. సో, ఆయన అనుకుంటాడు. కాబట్టి నేను అంటే నా లోపట వాటి వలన ఎలాంటి వికారాలు కాలేదు. నాలో ఎలాంటి కదలికలు నాలో కాలేదు. అసలు అంటే ఆ దృశ్యాలతోటి నా లోపట ఏ చలనాలు లేవు. కాబట్టి నేను ధర్మాన్ని తప్పలేదు. ఇది అత్యద్భుతమైన మాట. అంటే నువ్వు ఆహ్, నువ్వు కేవలం నీ 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 కళ్ళు, ముక్కు, చెవులు, నోటితోటి చేసేది ధర్మం కాదు. అధర్మం కాదు. నీ నీ యొక్క మనసులో, నీ యొక్క మనసులోని భావాలతో, నీ మనసు అంత అంతర్లోతుల్లో నీ మనసులోని భావాలతో నువ్వు ఏం చేస్తావో అదే ధర్మం, అదే అధర్మం. అర్థమవుతోంది కదా అందరికీను? కాబట్టి నువ్వు 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 ఏం చేసినా నీ యొక్క మనసు లోతుల్లో, నీ అంతరాత్మలో ఎలా ఉంది? ఏ భావం ఉంది? దాన్ని బట్టి మనకి పుణ్యపాపాలు, ధర్మాధర్మాలు అని చెప్పి అన్నది ఆయన మనకిక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఆయన సో, ఇట్లా అది 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 ఫాలో అయ్యాడు. మనందరూ కూడా మనం అది నేర్చుకోవాలి అక్కడ ఆ విషయం. అంటే ఇవాళ నేను ఇది ఇది దేనికి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను అంటే, ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారు ఇవాళ, పైకేమో చాలా తియ్యగా, మర్యాదగా, గౌరవంగా ఎంతో మాట్లాడతారు పైకి. కానీ పైకి మాట్లాడేది అంత స్మూత్‌గా, అంత సాఫ్ట్‌గా పైకి మాట్లాడి, లోపల మాత్రం అవన్నీ వేరే వేరే జరుగుతున్నాయి అందరికీను. వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే భావాలు, వేరే వేరే అధర్మాలు లోపట. అందువలన ఇది మాత్రం ఇది తప్పు. అది వద్దు అని చెప్పి హ్మ్. అని ఇగో మనకి ఆయన సందేశం అన్నమాట అక్కడేమోను. ఆయన సందేశం ఇచ్చారు. కాబట్టి మనం ఎ ఎప్పుడు కూడా నువ్వు పైకి ఏం చేసినా నీ ఇన్‌సైడ్ ఏ భావం ఉంది దాన్ని బట్టి మనకి పుణ్యపాపాలు. ఇది మనం ఆయన నుంచి మనం ఇది నేర్చుకోవాలి. ఈ యొక్క ఈ నీతి. సరే. మనకి ఇమ్మోర్టల్ టాక్స్. ఇమ్మోర్టల్ టాక్స్‌లో ఆయన మనకి చాలా చెప్పారు. చాలా విషయాలు. అయితే మనం ఇప్పుడు చాలామంది ఇమ్మోర్టల్ టాక్సు చదివేసేసి ఆ మీనింగ్స్ మాట్లాడారు చాలామంది. కానీ చదివి మీనింగ్ మాట్లాడినంత మాత్రాన అది ఆ యొక్క ఇన్నర్ భావం అది ఎంతమందికి అర్థమైంది అని చెప్పి అన్నది మనం చూసుకోవాలి. ఇన్నర్ భావం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డిజైర్, కర్మ ఇది చెప్పారు. డిజైర్, కర్మ. డిజైర్ అంటే కోరిక, సరే కర్మ. ఇది ఏమిటి?
ఆయన దాన్ని మాట్లాడారు, చాలా మాట్లాడారు. ఆయన అంటారన్నమాట, నువ్వు నువ్వు ఇప్పుడు మనకి ఆ, ఈ యొక్క ఆ, శూన్య టన్నల్ అని చెప్పి అంటారు ఆయన. శూన్య టన్నల్ అంటే శూన్యం అంతా కూడాను. ఆ టన్నల్ అంటే మనకి అది ఏదో మా మనకి ఆ మాట అర్థం అవ్వాలని చెప్పి ఆయన అక్కడ పెట్టారు, టన్నల్ అని పెట్టారు. కానీ శూన్యం అంటే, శూన్యం అంటే ఈ ఈ మొత్తం కాస్మాస్, ఈ ఈ ఆ, మొత్తం విశ్వం, ఇందులో మనకి నువ్వు ఏది కావాలంటే అది అబాండెంట్, చాలా ఉంది. ఏది కావాలంటే అది ఉంది, చాలా ఉంది. నువ్వు దేన్ని ఆ, మ- కావాలంటే దాన్ని నువ్వు తీసుకోవచ్చు. తీసుకొని నువ్వు ఆ రకంగా అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇవాళ అది అది ఎంత ఉంది అంటే, నువ్వు నీ యొక్క క్యారెక్టర్నే నువ్వు మార్చేసుకోవచ్చు, అంత ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం అవి మన క్యారెక్టర్ మార్చుకోవాలి. మనం మనకి అలాంటి 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 స్థితిని మనం తీసుకోవట్లేదు. దాని నుంచి మనం అందరం డిజైర్స్, కోరికలు, మనం చిన్న చిన్న కోరికల కోసమే అవన్నీ మనం వాడుకుంటున్నాం మనం. ఆయన అదే అంటారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రతి సోలు కూడా ఇప్పుడు ఆ, సంపూర్ణత్వం కోసం అది ఆ, వెతుక్కుంటోంది. ప్రతి సోలు ఆఖరికి చేమ నుంచి ఆ, మహా మహాయోగి దాకా అందరూ కూడా ఆ సంపూర్ణత్వం కోసమే వెతుక్కుంటున్నారు. ఆ సంపూర్ణత్వం వెతుక్కునే దారిలో చేమ అది ఏంటనుకుంటుంది, నాకు చిన్న పంచదార పలుకు, నాకు చిన్నది అందితే, నాకు చిన్నది చాలు, నాకు అయిపోతుంది, నాకు ఆ, నాకు అంటే నేను ఆ, మ- ఆ, సంపూర్ణంగా అయిపోతాను, హ్యాపీగా అయిపోతాను, ఇంకా నాకు ఇంకేం అక్కర్లేదు ఆ తర్వాత అని అనుకుంటుంది ఆ లెవెల్లో. సో అదేదో దానికి ఎక్కడో దాని చిన్న పంచదార పాలకి ఎక్కడో కనిపిస్తుంది. సరే, అది దాన్ని పట్టుకుంటుంది. అది పట్టుకొని ఏదో కొద్దిసేపు అమ్మయ్య అది హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ కొంచెం సేపు అయిపోయాక దానికి అది పోతుంది. ఇది పోయి ఇది ఈ పంచదార పలుకు ఇది నాకు ఇది బరువుగా ఉంది, ఇది నేనేమో దీన్ని ఆ, మొయ్య మొయ్యలేకపోతున్నాను. దీన్ని ఎక్కడైనా ఇది పెట్టే చోటు ఉంటే బాగుంటుంది నాకు, అమ్మయ్య ఇంకా అదొక్కటి చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అనుకుంటుంది. అదేదో పెడుతుంటే ఎక్కడో చిన్న ప్లేస్ దొరుకుతుంది. అది అది ఆ పలుకుని అక్కడ దాచుకుంటుంది. అది అది రహస్యంగా పెట్టుకుంటుంది, దాచుకొని అమ్మయ్య అని చెప్పి సరే కొద్దిసేపు అమ్మయ్య నాకు ఇంకేం అక్కర్లేదు అనుకుంటుంది. అనుకున్నాక మళ్ళీ కొంచెం సేపు అవుతుంది. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ ఇది ఇదిగో ఇది ఇక్కడ ఇక్కడ కాదు, ఇక్కడికేమో అది వేరే వేరే చేమలు వస్తున్నాయి ఇంకా ఇక్కడికి, ఇది పట్టుకుపోతాయేమో దీన్ని అని మళ్ళీ దాన్ని ఇంకెక్కడైనా పెడితే బాగుంటుంది, అమ్మాయి ఇదిగో ఇది ఒక్కటి నాకు చాలు అని చెప్పి అనుకుంటుంది. అని మళ్ళీ దాన్ని పట్టుకెళ్ళిపోయి దాన్ని మళ్ళీను ఇంకెక్కడో ఇంకో ప్లేస్ లో మళ్ళీ పెట్టుకుని అమ్మయ్య అనుకుంటుంది. మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి ఆ తర్వాత ఇంకోటి ఏదో కావాలంటుంది, ఇంకోటి ఏదో వస్తుంది, ఇలా ఇలా. అలాగే ఇప్పుడు సరే, అది అక్కడి నుంచి అలాగే ప్రతి జీవి, ప్రతి ప్రాణి ఇలాగే ఉంటుందన్నమాట. ఏంటి వాటి యొక్క ఇన్సైడ్ లోతుల్లో ఏంటి వాటికి ఆ సంపూర్ణత్వం కోసం, ఆత్మ యొక్క ఆ సంపూర్ణత్వం కోసం ఆ జీవుడు తపన పడుతూ ఉంటాడు. అందుకోసమే మనం ఈ నేతి నేతి వాక్యాలు అంటాం. అంటే నేతి నేతి వాక్యాలు అంటే నా ఇతి, నా ఇది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అలాగా అంటే మనం చేస్తూ ఉంటాం. అది మళ్ళీ ఆ జీవుడు ఏంటే ఆ, వాడికి అందువలనే మనకి చాలా మందికి ఎలా ఉంటుంది, ఎంత ఉన్నా మనకి ఎన్ని చేసినా ఇంకేదో కావాలనిపిస్తుంది, ఇంకేదో కావాలి. దాని వల్లనే అన్నమాట మనకి మనం మనం అనుకుంటాం, అబ్బా వీడికి బాగా కోట్లు కోట్లు ఉంది, వీడికి పెద్ద భవనం ఉంది, హాయిగా వీడిగా 4 కార్లు, 4 డ్రైవర్లు, హాయిగా మొత్తం అన్ని అన్ని సుఖంగా ఉన్నాయి వీడికి, వీడికి ఇంకేం అక్కర్లేదు, వీడు 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 చాలా హ్యాపీగా ఉన్నాడు వీడు అని చెప్పి ఇంకోటికి అనిపిస్తుంది. కానీ
వాడి బాధలు వాడికి ఉన్నాయి ఇక్కడ. వాడేమనుకుంటాడు, ఇది కాదు ఇంకేదో కావాలి నాకు, ఇంకేదో కావాలి. సో, ఆ ఇంకేదో కావాలంటే అంటే ఏంటి, ప్రతి జీవుడు కూడా ఆ ఆ పరిపూర్ణత్వం కోసం, ఆ పరిపూర్ణ పరమాత్ముడి కోసం, ఆహ్, ఆ పరమాత్మ స్థితిని చేరుకుందు కోసం ఈ అదొక పరిభ్రమణం. అదని పరిభ్రమణ అన్నమాట. ఇప్పుడు ఒక 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 పేదవాడు ఉంటాడు. వాడికి ఎట్లా ఉంటుంది? అబ్బా! నాకు ఇగో ఇవాళ తినడానికి నాకు తిండుంటే చాలు. నాకింకేమి అక్కర్లేదు. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాడు వాడు. ఆహ్, తిండు సరే వస్తుంది. ఇంకోడికేముంటుంది, అమ్మా నాకేమో ఇది ఆహ్, చదువు అయిపోయింది. నాకు మంచి ఉద్యోగం వస్తే చాలు. నేను హ్యాపీగా ఉంటానింక నేను. నాకింకేం అక్కర్లేదు అనుకుంటాడు. ఉద్యోగం వస్తుంది. కానీ అక్కడితో ఆగుతుందా? మళ్ళీ ఇంకోటేదో కావాలి, ఇంకోటేదో కావాలి, ఇంకోటేదో కావాలి. సో, ఇలాగ జన్మలు, జన్మలు, జన్మలు అయిపోతూ ఉంటాయి. సో, ఆంజనేయుడు అదే అంటాడు. నీ యొక్క కర్మలకి కారణం నీ యొక్క డిజైర్స్, నీ కోరికలు. నీ యొక్క కోరికలతోనే నీకు ఇన్ని కర్మలొస్తున్నాయి. దాని వల్లనే ఇన్ని జన్మలొస్తున్నాయి. ఆహ్, ఇమ్మోర్టల్ టాక్స్‌లో ఇదొక మెయిన్ టాపిక్ ఇది. కాబట్టి నువ్వు నువ్వు ఎప్పుడైతే నువ్వు డిజైర్స్ నువ్వు లేకుండా ఉంటావో, నీకు కర్మలుండవు. అప్పుడు ఎప్పుడైతే నీకు కర్మలు లేవో, అప్పుడు నీకింక జన్మ చక్రం అదే జన్మలుండవు. సో, అయితే వీళ్ళు అడుగుతారు ఒకళ్ళు. మరి మ మ అసలు ఈ యొక్క ఆహ్, జన్మలకి కారణాలు ఏంటి? మరి వీటిని ఎలా ఆపుకోవాలి? మనం ఆహ్, ఏ కర్మలకి ఏ జన్మలొస్తాయి? అవి అసలు అవి అవి ఆ కర్మలెలా ఆపుకోవాలి మరి? అని చెప్పి అడుగుతారన్నమాట. అంటే ఆయన అంటాడు, "నువ్వు" అప్పుడు అంటాడాయన, "చూడు, ఇదిగో ఇక్కడ ఈ ఈ ఆహ్, ఈ శూన్యంలో, ఈ శూన్యం అంటే ఈ యొక్క ఈ కాస్మాస్‌లో, ఈ విశ్వంలో అన్నీ ఇంత అన్నీ ఉన్నాయి. నువ్వు చిన్న చిన్నవి కోరుకుంటున్నావు నువ్వు. నువ్వు చిన్న చిన్నవి కోరుకుని మళ్ళీ వాటి ఆకారం ఎందుకంటే నువ్వు కోరుకున్నావు కాబట్టి ఆ బాధ్యత మళ్ళీ నీదే. ఆ యొక్క దానికొచ్చిన మంచి, చెడు, లాభం, నష్టం, కష్టం, సుఖం అన్నీ మళ్ళీ నీవే. ఎందుకు? నువ్వు కోరుకున్నావు కాబట్టి. అవి నీ కర్మలే అవన్నీను. సో, నువ్వు మళ్ళీ అనుభవించాలి వాటిని. సో, అందువల్ల దాని వల్లనే నీకు ఇన్ని జన్మలొస్తున్నాయి. కాబట్టి నువ్వు పెద్దది కోరుకో. పెద్దది కోరుకో. అంటే నేను అంత ఒక మహాగురువు లాగా అయిపోవాలి. నేను నేను అంత మొత్తం విశ్వం అంతా అయిపోవాలి. నేను అంత అయిపోవాలి. లేకపోతే నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి. నువ్వు దాన్ని కోరుకో. దాన్ని నువ్వు ఆహ్, ఆ క్యారెక్టర్‌ని నువ్వు కోరుకో. అది ఏంటి మనకి అది అప్పుడు మనకి తక్కువ కర్మలు తక్కువ జన్మలతో అయిపోతుంది. అది లేకుండా నువ్వు ఇలా కాదు అని చెప్పి నువ్వు ఆయన అంటారు, ఇంకొకటంటారు. ఇప్పుడు గురువు ఉండాలి, అందుకోసం నేను గురువు. అంటే కొంతమందికి ఆహ్, ఆహ్, ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలీదు. ఏం చెయ్యాలి? ఎలా బ బ ఎలా నడవాలి? ఈ జీవనాన్ని ఎలా సాగించాలి? ఏం య ఏం కోరుకోవాలి? ఏం సాధించాలి? అన్న స్థితి ఇప్పుడు అది మనకి రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి అందరికీను. సో, అందుకోసమే గురువు. గురువు కావాలి నీకు. ఇవన్నీ ఆయన అన్న మాటలనమాట మనకి. సో, నీకు గురువుకి అర్పితం అయిపో నువ్వు. అంటే నువ్వింక ఆయన ఏం చెప్పాడో అది నువ్వు తూచా తప్పకుండా చెయ్యాలి. కాకపోతే ఆ సరియైన గురువుని నువ్వు పట్టుకోవాలి. నువ్వు నువ్వు ఆహ్, సరియైన గురువు అంటే హ్మ్. ఏ గురువైతే సంపూర్ణత్వాన్ని సాధించాడో ఆ గురువుని నువ్వు పట్టుకుంటే అప్పుడు నీకు ఆ గురువు సంపూర్ణత్వాన్నిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో కొంతవరకు తెలుసు. సో, ఆహ్, నన్ను పట్టుకుంటే నేను అంత దాకానే ఇవ్వగలను.
అదే ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళు సంపూర్ణత్వం సాధించిన వాళ్ళు, వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు సంపూర్ణత్వాన్ని ఇస్తారు. కాబట్టి నువ్వు అలా పట్టుకో. నువ్వు ఆ గురువుని పట్టుకుంటే అంటే కంపల్సరీ గురువు ఉండాలి సుమా అని చెప్పి అన్నారు. అండ్ ఇంకొకటి ఆహ్, ఆయన అంటారు, ఎప్పుడు నువ్వు నీ మీదన నువ్వు కాన్సంట్రేట్ చేసుకో. ఇంకొకళ్ళది అనవసరం నీకు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవుడు, ఆ జీవుడు ఆ విధానాన్ని ఆ జీవుడు ఎంచుకున్నాడు. ఆ జీవుడు కావాలని చెప్పి కాస్మాస్ నుంచి అది అవి పట్టుకుంటున్నాడు ఆ జీవుడు. నువ్వు పట్టుకుంటున్నప్పుడు నువ్వు నువ్వు కూడా మళ్ళీ వాడి గురించి ఆలోచించి వాడి మాటలు మాట్లాడి వాడి వాడితో కనుక నువ్వు వాడి విషయాలు ఆలోచిస్తూ ఉంటే నీ యొక్క క్యారెక్టర్ అంటే ఇప్పుడు మనం ప్రతి వాళ్ళం క్యారెక్టర్స్ కదా! ఇప్పుడు ఇప్పుడు నాది ఒక క్యారెక్టరు, ఇంకోళ్ళది ఇంకో క్యారెక్టరు, ఇంకొకళ్ళది ఇంకొక క్యారెక్టర్. కాబట్టి ఇప్పుడు ఈ క్యారెక్టర్‌లోకి ఆ క్యారెక్టర్ వచ్చేస్తుంది. అంటే మన వాళ్ళు కూడా ఒక మాట అంటూ ఉండేవారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని. అంటే సో, అదే ఈయన అంటాడనమాట. నువ్వు ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ క్యారెక్టర్‌ని ఆలోచించొద్దు. ఎందుకంటే ఇంకొకళ్ళ క్యారెక్టర్‌ని నువ్వు ఆహ్, ఎంత ఆలోచించావో అది మనలోకి అంత డ్రాగ్ అయిపోతుంది. అదంతా కూడాను. ఆ క్యారెక్టర్. అయ్యి నీకున్న క్యారెక్టర్‌లో ఇప్పుడు మళ్ళీ ఇదే మనకి ఒక ఒక భారమైన క్యారెక్టరు ఇదేను. మళ్ళీ ఇందులో ఆ విషయాలు పడతాయి వచ్చి. ఆ విషయాలు పడి ఇప్పుడు ఈ క్యారెక్టరు ఇవి మోస్తూ, అవి మోస్తూ సో, అది మళ్ళీను ఆ కర్మకి ఇంకొక జన్మ కారణం అయిపోతుంది. అంటే మనం మనం చేజేతులా కర్మలు పోగు చేసుకొని, చేజేతులా జన్మలు కూడా మనం పోగు చేసేసుకుంటున్నాం. అ అసలంటారనమాట. నువ్వు ఆహ్, అని అయితే అడుగుతారు ఇప్పుడు వీళ్ళు. అది బా ఎలా మరి అలాగా మన పక్కన ఇంకొకళ్ళుంటారు. మరి మరి వాళ్ళకి మనం మాట్లాడుతూ ఉంటాము, చూస్తూ ఉంటాము. మరి వాళ్ళ విషయాలు ఆలోచిస్తూ ఉంటాం కదా! మరి అది కాకుండా ఎలా అవుతుంది? అంటే అంటాడనమాట. నువ్వు ఇప్పుడు ఆహ్, ఆహ్ లంకలో ఆయన నేను చూసాను. చాలా చాలా మంది స్త్రీలని చాలా చాలా సందర్భాలు, చాలా విషయాలు చాలా చూసాను నేను లంకలో. కానీ అవి నా క్యారెక్టర్‌లోకి అవి రాలేదు. ఆంజనేయుడి క్యారెక్టర్‌లోకి అవి రాలేదు. అంటే మరి ఆయన మరి అక్కడ ఉన్నాడు, అన్నీ చూసాడు. దేనికి రాలేదు ఆయన క్యారెక్టర్‌లోకి? అంటే అసలు అవి ఆయన ఆలోచనలోకే అవి రాలేదు. అందువలన నువ్వు ఆహ్, ఆయన అంటాడు. నువ్వు ఇంకొకళ్ళని కళ్ళతో మాత్రమే చూడు. కానీ అది మనసుతోటి ఆలోచించొద్దు వాళ్ళ విషయాలు. అలా కనుక నువ్వు ఆలోచించావో ఇది క్యారెక్టరు మనది అంటే ఆయన అంటాడు. ప్రతి వాళ్ళు ఓన్లీ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు సినిమాలో ఎలా ఎలా అయితే యాక్టర్స్ ఉంటారో, అలాగే ఇక్కడ మనం అందరం యాక్టర్స్ అండ్ నాది ఆ క్యారెక్టర్. అమ్మ క్యారెక్టరు, నాన్న క్యారెక్టరు, అక్క క్యారెక్టరు, చెల్లి క్యారెక్టరు అలా క్యారెక్టర్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. కాబట్టి సో, క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఆహ్, ఈ క్యారెక్టర్‌ని నువ్వు ఆహ్ వదులుచుకోవాలి అని చెప్పి అనుకోవాలే కానీ, వేరే క్యారెక్టర్ యొక్క అవి ఆ విషయాల్ని ఈ క్యారెక్టర్‌లోకి లాగద్దు. లాగావంటే నీకు మళ్ళీ ఇది డబుల్ క్యారెక్టర్ అయిపోయి, ఇది స్ప్లిట్ అయిపోయి ఈ క్యారెక్టరు నీకు మళ్ళీ అది ఇంకొక జన్మకి కారణం అవుతుంది. ఇదొకటి. అయినా ఇ ఇంకోటన్నారు. ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్‌లో ఉంటూ నువ్వు అంటే ఇవాళ నువ్వు ఒక అజ్ఞానంతో ఉన్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజ్ఞానంతో ఉన్నావు ఇవాళ నువ్వు. నీకేమిటి రాదు, ఏంటి తెలీదు. అయితే నువ్వు అక్కడ ఈ పైన విశ్వంలోంచి నువ్వు నేను
మహాజ్ఞానిగా నేను అవ్వాలి అని చెప్పి నువ్వు నాకు అంత జ్ఞానం కావాలి అని చెప్పి కనుక నువ్వు ఆ ఆ, విశ్వాన్ని కోరుకుంటే ఆ యొక్క విశ్వ శక్తిని కోరుకున్నప్పుడు నువ్వు ఇది ఇది పూర్తిగా నువ్వు పక్కన పెట్టేసేయ్. అంటే ఇక్కడ ఆహ్, ఈ క్యారెక్టర్ ఉంటూ నువ్వు దాన్ని కోరుకోవద్దు. అంటే ఈ క్యారెక్టర్ ఉంటూ దాన్ని కోరుకుంటే అది ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా అది అది మనకి రాదు. సో, ఇది నువ్వు పూర్తిగా పక్కన పెట్టేసేయ్. అంటే ఏంటి ఇక్కడ భావం నువ్వు? అంటే నువ్వు అక్కడ మొత్తం అంటే నీ యొక్క మైండ్ ఖాళీ చేసుకొని అక్కడ ధ్యానం చేయాలి మనం. ధ్యానం చేస్తే మనకి ఆ క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ వస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఇదొక ఇది చాలా మందికి ఇదొక క్వెషన్. అది ఎలా అవుతుంది అసలు అలాగా? అంటే ఈ క్యారెక్టర్‌ని పక్కన పెట్టేసేసి ధ్యానం చేయడం అంటే ఎలాగ? అంటే మనకి ఆల్రెడీ మనం ఒక ఇంట్లో ఉన్నాము. ఒక ఫ్యామిలీ ఉంది. పిల్లలున్నారు. మనకి అంటూ కొన్నున్నాయి. సో, ఇవన్నీ పక్కన పెట్టేసేసి నేను మొత్తం ఖాళీ చేసేసుకొని నేను దాన్ని కోరుకోవడం, దాన్ని ఆహ్వానించడం నాలోకి ఆ క్యారెక్టర్‌ని కావాలనుకోవడం ఎలా అవుతుంది అని చెప్పి. అంటే ద ఏంటంటే అక్కడ ఆయన చెప్తారు. ఇమ్మో ఇమ్మోర్ట్ ఇవ ఇమ్మోర్టల్ టాక్స్‌లో. ఏంటంటే మనం మొత్తం శూన్యం అయిపోవాలి మనం. అంటే నేను ఏమిటి అన్నది మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసేసి నేను మొత్తం సైలెన్స్ అయిపోవాలి నేను. నాలో ఇన్నర్ సైలెన్స్ అయిపోయి నా యొక్క మైండ్ శూన్యం అయిపోయి నాకు ఏది కావాలో సరే నాకు ఆ మహాజ్ఞానం కావాలి. ఆ మహాజ్ఞానం కావాలి అని చెప్పి నేను ఆ విశ్వాన్ని కోరుకుని అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే కనుక నేను ఎప్పుడైతే నాలో నా యొక్క మైండ్ నా యొక్క ఇన్నర్ ఇన్నర్ బాడీస్ సో ఇవన్నీ కామ్ అయిపోతాయో ఆటోమేటిక్గా మనకి ఆ ఆ యొక్క మహాజ్ఞానం నాలోకి వచ్చేసి ప్రవేశించేస్తుంది అది నాలో ప్రవేశిస్తుంది. అప్పుడు ప్రవేశించినప్పుడు అయితే మరి మనం ఇది బయట బయట ఫ్యామిలీని మనం వదిలేయాలా? అక్కర్లేదు. అంటే అప్పుడు మన యొక్క ఇన్నర్ మారిపోతుంది. అంటే మన యొక్క ఇన్నర్ పరిస్థితి అంటే అంతవరకు నా భర్త, నా పిల్లలు, అయ్యో! నా పిల్లలకి ఇలా చేయాలి. అయ్యో! ఇది ఇలా చేయాలి. అంటే మనం ఒక కోరికతోటి, తపనతోటి, ఒక అటాచ్‌మెంట్ తోటి మనం ఇంట్లో చేస్తూ ఉంటాం అంతవరకు. మనం అంతే గదా! ఇప్పుడు ఒక అటాచ్‌మెంట్ మన పిల్లల పట్ల అటాచ్‌మెంట్, భర్త పట్ల, భార్య పట్ల అటాచ్‌మెంట్, నా వాళ్ళ పట్ల అటాచ్‌మెంట్, ఇంటి పట్ల అటాచ్‌మెంట్ వీటితోటి మనం అంతవరకు మనం అన్ని కార్యాలు చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకి ఆ యొక్క మహాజ్ఞానం నాలోకి అది ప్రవేశించిందో ఆ మహాజ్ఞానం అప్పుడు ఆహ్, అప్పుడు నా లోపట ఆహ్, అది నేను ఆహ్, అన్నీ చేస్తూనే ఉంటాను లేచాక. కానీ నాలో ఆ యొక్క అటాచ్‌మెంట్స్ అన్నవి పోతాయి. అంటే నా లోపట కేవలం డ్యూటీగా నేను ఆహ్, చేయడం ఉంటుంది. అంటే ఇన్‌సైడ్ అంతా అది ఆ జ్ఞానం నిండిపోయింది నాలో. ఆ జ్ఞానం అంతాను. పైకి మాత్రం నా యొక్క ఫిజికల్ బాడీ చేస్తూ ఉంటుంది. అది ఏంటి కేవలం డ్యూటీగా. అర్థం అవుతుందా ఈ విషయం? అర్థమవుతుంది గదా! సో, అది మనకి ఆహ్, ఆయన చెప్పిన మాట అదనమాట అక్కడ. మరి అడుగుతారు. ఎందుకంటే ఆహ్, ఇంకొక ఇంకో క్యారెక్టర్ ఉన్నప్పుడు, ఆ క్యారెక్టర్ ఎలా నాలోకొస్తుంది, అలాగే ఆ క్యారెక్టర్ నాలో ఒకవేళ కనుక వచ్చేస్తే, ఈ క్యారెక్టర్ మరి చచ్చిపోవాలా? అని చెప్పి అడుగుతారు. అంటే అంటారాయన, ఈ క్యారెక్టరు చచ్చిపోక్కర్లేదు. ఈ క్యారెక్టర్ ఉంటుంది. కానీ నాన్ అటాచ్డ్. ఎప్పుడు మనకి ఎప్పుడు ఆహ్, ఎప్పుడు ఎప్పుడు కర్మలొస్తాయి మనకి? అటాచ్‌మెంట్ ఉంటేనే కర్మలొస్తాయి. అటాచ్‌మెంట్ లేకపోతే కర్మలు లేవు మనకి. మనకి ఇన్ని జన్మలు, ఇన్ని కర్మలు ఓన్లీ విత్ అటాచ్‌మెంట్. సో, నువ్వు ఎప్పుడైతే నువ్వు
సో ఆ మహాజ్ఞానం అంతా మనలోకి ఆహ్వానించుకుంటాము మనం కాస్మాస్ నుంచి. అది మొత్తం మన లోపల అంతా మొత్తం మొత్తం నిండిపోతుంది. అది మన లోపల నిండిపోయాక మనం ఈ పాత క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ పాత క్యారెక్టర్ చచ్చిపోక్కర్లేదు. అది అంటే అది బాడీ వేకేట్ చేసేయక్కర్లేదు. ఆ పాత క్యారెక్టర్ పోవక్కర్లేదు. అది అది ఉంటుంది. కానీ అది కేవలం డిటాచ్‌మెంట్ తోనే మనం చేస్తాం. ఆ డ్యూటీస్‌గా చేస్తాం అన్నీను. కానీ ఇన్‌సైడ్ మాత్రం మనం ఆ యొక్క మహాజ్ఞానాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఆ మహాజ్ఞాన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం ఇన్‌సైడ్. ఇది ఇమ్మోర్టల్ టాక్స్‌లో ద నిజంగా అత్యద్భుతమైన టాపిక్ ఇది. సో, మనం ఆంజనేయుడు ఆంజనేయుడు అంటేనే అసలు ఆయన ఆహ్, ఆహ్, ఆయన పైగా ఆయన ఇంకోటి కూడా అన్నాడు. అంటే కొంతమంది అడుగుతారు. మరి డివోషన్ తోటి అంత అవుతుందా? అంటే అంటాడాయన, డివోషన్ అంటేనే ఆత్మార్పణం. ఏదైనా సరే మనం ఆత్మార్పణం కావాలి. ఆత్మార్పణం అయిన నాడు ఇంకా నేను అన్న క్యారెక్టర్ ఉండదు. ఇది కాలిపోతుంది. ఎందుకంటే నాకు ఆత్మే లేదు. ఆత్మ మీన్స్ నా యొక్క జీవుడు. అంటే నా యొక్క జీవుడు అక్కడ అర్పణం అయిపోయాడక్కడ. సో, ఎప్పుడైతే అక్కడ జీవుడు అర్పణం అయిపోయాడో, ఆత్మార్పణం అయిపోయిందో, ఇంకక్కడ నాదంటూ ఇంకేమిటి లేదు. నేనంటూ ఇంకేమిటి లేదు. నాకంటూ ఇంకేమిటి లేదు. నన్నంటూ ఇంకేమిటి లేదు. సో, ఈ ఈ ఈ అంటే నేనే నువ్వు, నువ్వే నేను. ఆ స్థితి రావాలి. అది డివోషన్ యొక్క ఫైనల్ స్థితి. నాట్ ఓన్లీ డివోషన్, నాట్ ఓన్లీ డివోషన్ మనం ధ్యానం చేస్తున్నాం. మనం ఇవాళ మనందరం ధ్యానం చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనకి ధ్యానంలో ఆ స్థితి అందుకున్నామా లేదా మనం? అది మనమే చెక్ చేసుకోవాలి. అది ఇంకొకళ్ళు అడిగే పని లేదు, అనే పని లేదు. అండ్ ఇంకొకళ్ళని మనం ఇంకోళ్ళ కోసం మనం చేసేది కాదు. ఎందుకంటే అది నా కోసం నేను చేసుకుంటున్నా. అది ఆహ్, ఆహ్, ఈయన అన్నట్టుగా శ్రీకృష్ణుడు అన్నట్టుగా ఉద్ధరేది ఆత్మ ఆత్మానం. నా యొక్క ఆత్మని నేనే ఉద్ధరించుకోవాలి. నన్ను నేనే ఉద్ధరించుకోవాలి. ఆహ్, వేరే అందరూ ఏదో మాట్లాడతారు, అంటారు. ఏదో ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటారు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా నేను సరే నేను అవును, సరే నేనిలా చేస్తాను, ఇలా చెయ్యాలి అని చెప్పి నాకు నేను అనుకుంటేనే కానీ అవ్వదు ఏ పని కూడాను. లేకపోతే మొత్తం ప్రపంచం అంతా వచ్చి మనకి రకరకాల బోధలు చేసినా మనం ఓహో! అవునా? హుహు. అలాగనా? అంటాం. కానీ మనం చెయ్యం. ఎందుకు? నేను అనుకోలేదు చెయ్యాలని. ఎప్పుడైతే నేను అనుకుంటానో ఇలా చెయ్యాలి అని చెప్పి అప్పుడది పూర్తవుతుందది. సో, డివోషన్. డివోషన్ అంటే ఆత్మార్పణం. అలాగే ధ్యానం. ధ్యానం అంటే కూడా ఆత్మార్పణమే. మనం ధ్యానం చేసేస్తున్నాం. ఏదో 1 అవర్ ధ్యానం చేస్తున్నాం. ఏదో పోనీ 2 అవర్స్, పోనీ 3 అవర్స్ ధ్యానం చేస్తున్నాం. ఈ ఈ ధ్యానం గూర్చి అందరికీ మనం మాట్లాడుతున్నాం. ఇది చేస్తున్నాం. కానీ నా లోపట ఎలా ఉంది? నా లోపట ఇన్నర్ సైలెన్స్ అయిపోయిందా? లేకపోతే నా లోపట ఎప్పుడు ఆహ్, నిరంతర ఆనందంతో ఉందా నా లోపట? నా లోపట నిర్వికారంగా ఉందా? సో, నా లోపట నేను ఆహ్, డిజైర్స్ అన్నీ పోయాయా? నా లోపట నేను అన్నిటికి అతీతం అయ్యానా? నా లోపట ఆ యొక్క పరమాత్మ స్థితికి అతీతం అయ్యానా నేను? అదే ఆ పరమాత్మ స్థితిలో నేను ఉన్నానా? ఇది ధ్యానం యొక్క ఎసెన్స్. అంటే నేను అనుక్షణం ఆ స్థితిని అనుభవిస్తూ, ఆ పరమాత్మ స్థితిని అనుభవిస్తూ, ఆ పరమాత్మ ఆనందంతో ఉండడం. అంటే ఆత్మార్పణం అక్కడ కూడాను. అంటే నా యొక్క ఆత్మ ఆ పరమాత్మ అయిపోవడం. ఆ పరమాత్మ నా ఆత్మ. అది ఆ స్థితి అనుభవంలోకి రావడం.
ఇది అయ్యిందా? ఇది అయ్యింది అంటే ధ్యానం ఎస్ నీకు డన్. ఇది కాలేదు ఇంకా నాకంటే ధ్యానం సరిపోలేదు. ఏ అలాగే ఆయన ఇంకొకటి కూడా అంటాడు ఆయన, నేను రామనామంతోనే ఇంత అయ్యాను అంటాడు ఆయన ఒక ఓ చాప్టర్లో. నీకు అంటే అది కొంతమంది కర్మ యోగంతో అంత అవుతారు. అంటే కర్మయోగం అంటే మళ్ళీ అక్కడ అక్కడ ఆమ్, ఆ, ఆమ్, నిష్కామ కర్మ అంటే అక్కడ రిజల్ట్ అక్కర్లేదు, నేను చెయ్యాలి, డ్యూటీ నాది, నేను చేస్తాను అంతే డ్యూటీ. సో అది ఫలితం పరమేశ్వరార్పణం వస్తు. ఇది ఇది ఏ అలాగే భక్తి యోగంలో ఇది ఎసెన్స్ ఆత్మార్పణం. అలాగే ధ్యాన యోగంలో ఎసెన్స్ ఆత్మార్పణమే. సో ఆయన అంటాడు, నువ్వు 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 దేన్నైనా చెయ్యి, నీ ఇష్టం, ఏదైనా నిన్ను అక్కడ తీసుకెళ్ళిపోతుంది ఏదైనా. కానీ నువ్వు అది నీ యొక్క మా మనసు అంతరాత్మ లోతుల్లో ఆ స్థితి రావాలి నీకు. అంటాడు కదా అమ్మాయిని, నువ్వు ఇలా ఇలా పడుకో, నువ్వు ఇలా అంటే చనిపోయినట్టుగా ఇలా నువ్వు పడుకో, నీ యొక్క అంటే అది నువ్వు నేను అన్నది వదిలేసేసి అట్లా నువ్వు పడుకో అని చెప్పి అంటాడు కదా అవును ఊర్మిని. అంటే అదే ఆ ప్రాణాన్ని అంటే కొంచెం సేపు అది ప్రాణం ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అంటే ఇంకొకళ్ళు పట్టుకొస్తారు కదా ఆయన, అప్పుడు అంటాడనమాట అప్పుడు ఈ మాటలు. కాబట్టి నువ్వు దేన్నైనా చెయ్యి, కానీ నువ్వు మొత్తం లోపటి నుంచి మొత్తం అన్ని వదిలేసేయి అని అప్పుడు అంటాడు. నేను కేవలం రామనామంతోనే నేను ఇంత అయ్యాను. నేను రామనామంతోనే ఉంటాను. అప్పుడు నేను రామ 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 రామంటూ దానిలోనే ఉంటా, దానిలోనే నేను అతీతం అయిపోతాను అన్నిటికీ. అంటే ఇంకా ప్రతిదానికి అతీతం అయిపోతాను నేను ఆ రామనామంతో. నాదేమో అది దారి అని చెప్పి అంటారు అలాగా. కాబట్టి నువ్వు ఏ దారైనా తీసుకో, ఫైనల్గా అది అది కావాలి మనకి. సో ఆత్మార్పణం కావాల్సిందే. మనం ఏ దారైనా సరే, కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ధ్యాన యోగం కానీ ఏదైనా కూడాను అది అది కాలేదు అంటే మనకి ఇంకాను మనం ఇంకా మార్చుకోవాలి, నేర్చుకోవాలి మనం. మీరు ఇమ్మోర్టల్ టాక్స్ మాత్రం అందరూ మళ్ళీ ఇంకొకసారి చదవాలి. చదివి అంటే ఇందులో పైకి చదువుతూ ఉంటే ఓహో అదేదో స్టోరీలా అనిపిస్తుంది అక్కడ మనకి. ఓహో స్టోరీలో ఓహో అవునా అని చెప్పి స్టోరీలా అనిపిస్తుంది. కానీ అది స్టోరీ కాదు, పైది కాదు. దాని అసలు మనం ఒక్కొక్క లైన్ విడమరుస్తే అంటే ఒక్కొక్క సెంటెన్స్ మనం విడమర్చి మాట్లాడితే ఇలా జ్ఞాన సాగరం ఇది ఈ బుక్ అంతా కూడాను. మనకి ఇంతకంటే మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించే వాళ్ళు ఇంతకంటే ఇంకొకళ్ళు లేరు. ఇది అంత అద్భుతమైన బుక్ అనమాట అది. నేను ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయాను దాంట్లో వీళ్ళవి. నేను కూడా ఈ మధ్యన మళ్ళీ చదవలేదు, కానీ కాకపోతే అవి అవి గుర్తున్నాయి అంతే. అలా అంటే అది ఆ ఎసెన్స్ గుర్తుంది అలాగా. కాబట్టి మనం ఆంజనేయుడు అనంగానే మనకి ఆ జ్ఞానం గుర్తు రావాలి, ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఆంజనేయ జ్ఞానం ఆయన జ్ఞాన భాండాగారం ఆయన. ఆ జ్ఞాన భాండాగారాన్ని మనం పట్టుకోవాలి. ఇది హనుమత్ వైభవం అంటే అది. కాబట్టి ఇవాళ హనుమాన్ జయంతి. ఆ సందర్భంగా మనం ఆయన గూర్చి ఏదో ఒక మాట ఏదైనా మాట్లాడుకున్నాం అంటే ఇది ఆయన అనుగ్రహం. ఇది మనకి ఈరోజు ఆయన అనుగ్రహం లేదే మనం అసలు ఆ మాటలు కూడా మనం మాట్లాడలేము మనం. కాబట్టి ఆయన ఎక్కడ మనం ఎక్కడ రామనామం ఉంటే అక్కడ ఉంటారని చెప్పి అనుకుంటారు కదా. కాబట్టి మనం అందుకే అందరికీ శ్రీరామ రక్ష, అందరికీ కూడాను శ్రీరామ రక్ష.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అంజనాదేవి గారికి, విశాలాక్షి గారికి ధన్యవాదాలు తెలుపుకున్న మాస్టర్స్ అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.